ఒక తల్లి కడుపుతూ ఉంటుంది. పిల్లవాడు పుట్టడానికి కాసేపు ముందు పిల్లవాడు దేవుడితో అడుగుతాడు, దేవుడా, నేను ఇంత చిన్నగా ఉన్నాను, సొంతంగా ఏమీ చెయ్యలేను, అమాయకంగా నవ్వడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు, నేను భూమిపై వెళ్ళి ఎలా బ్రతకగలను, నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అంటాడు. అప్పుడు దేవుడు, భయపడవద్దు, నేను నీ కోసం భూమిపై ఒక దేవతను కాపలాగా ఉంచాను. ఆ దేవత నిన్ను చూసి నవ్వుతుంది, నిన్ను నవ్విస్తుంది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు, మరి నాకు మాట్లాడడం రాదు కదా, మరి ఆమెతో ఎలా మాట్లాడడం? అప్పుడు దేవుడు, మరేం పర్వాలేదు, ఆమెకు నీ మాటలు అర్థమవుతాయి, నీతో తిరిగి మాట్లాడుతుంది, నీకు మాటలు నేర్పిస్తుంది. ఆమె తన భాషను నీకు ఎంత ముద్దుగా నేర్పిస్తుందంటే ఈ విశ్వంలో ఆమె కంటే గొప్ప గురువుని మరొకరిని చూడలేవు అని అంటాడు. ఆ పిల్లవాడు మళ్ళీ అడుగుతాడు, మరి నాకు ఏదైనా ఆపద వస్తే ఎలా, నన్ను ఎవరు కాపాడుతారు అని. అప్పుడు దేవుడు, భయపడవద్దు, నీ దేవత నిన్ను కాపాడుతుంది, నీకు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలైనా అడ్డు పెడుతుంది, కానీ నీపై ఒక గీత కూడా పడనివ్వదు అని. ఇంతలో భూలోకము నుండి ఎవరో అరుస్తూ తనని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ పిల్లవాడు అది విని దేవుడితో చెప్తాడు, దేవుడా, నేను వెళ్ళే సమయం వచ్చింది, వెళ్ళే ముందు ఆ దేవత పేరు ఏంటో చెబుతావా? అప్పుడు దేవుడు, ఆ దేవత పేరు తెలుసుకుని ఏం చేస్తావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమెను అమ్మా అని పిలువు అని చెప్తాడు.